పుష్ప 2 సినిమాతో మరోసారి నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యారు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ సినిమా అతి తక్కువ టైంలోనే 1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా పుష్ప 2 సినిమా గురించే చర్చ నడుస్తుంది. డిసెంబర్ 5న విడుదలైన పుష్ప 2 సినిమా ఇప్పటికే 1300 కోట్ల కలెక్షన్లకు చేరువలో ఉంది. బాలీవుడ్లోని ఈ సినిమా ఏకంగా 500 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ పేరు మార్మోగిపోతుంది. అయితే ఇంతలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బన్నీ అరెస్టు కావటం మరింత సంచలనమైంది. దీంతో ఐకాన్ స్టార్ పేరు మరోసారి ట్రెండ్ అయింది. అశ్విని వైష్ణవ్ లాంటి కేంద్ర మంత్రులు సైతం అల్లు అర్జున్ అరెస్టును తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ గురించి మరోసారి నెట్టింట జోరుగా చర్చ జరుగుతుంది. త్వరలోనే బన్నీ రాజకీయాల్లోకి వస్తున్నాడని, కొత్త పార్టీ స్థాపించనున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగా త్వరలోనే బన్నీ పలు సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నాడని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, జైలుకు వెళ్లిన వారంతా సీఎంలు అవుతున్నారు. అలా అల్లు అర్జున్ కూడా త్వరలోనే ఖచ్చితంగా సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. 100% ఆయన ఖచ్చితంగా పొలిటికల్ పార్టీ పెడతాడు అన్నారు. వేణుస్వామి వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. దీనిపై బన్నీ అభిమానులు, నెటిజన్ల నుండి విభిన్నమైన రియాక్షన్లు వస్తున్నాయి. కొందరు వేణుస్వామి మాటలను స్వాగతిస్తుంటే మరికొందరు మాత్రం లైట్ తీసుకుంటున్నారు.